నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. మా కార్యకర్తలు పరామర్శించడానికి వెళ్తే తప్పేంటి? మా హయాంలో ఎప్పుడైనా మీరు కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళినా మీ యాత్రలు కానీ మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా? ఎవరో కాదండి, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నటువంటి మాటలు. ఈరోజు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని, ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు నెల్లూరు వెళ్లారు. అక్కడ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ని షేర్ చేసినందుకు గానీ ఆయన అరెస్ట్ చేశారని, అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపై కూడా దాడి చేశారని, ఆ దాడి టైంలో ఆయన ఇంట్లో ఉంటే ఈ పార్టీకి ఆయన మరణ వార్త వినాల్సి వచ్చేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అలాగే ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఆడవాళ్లపైన కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని చెప్పి మరొక ఆరోపణ కూడా ఆయన చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు చేసినటువంటి యాత్రల్లో నాకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాత్రం నాకు 2000 మందితో ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. సో ఓవరాల్ గా మరి ఆయన పర్యటనలో అయితే కొత్తగా మాట్లాడింది అయితే ఏం లేదు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, అలాగే మా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, ఇవే ఆయన మాట్లాడటం జరిగింది. సో మరి ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ వ్యూహంతో ఈ యాత్రను తలపెట్టుకున్నారు? ఆయన అనుకున్నట్టు వ్యూహం ఫలించిందా? దీనిపైన రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వెళ్ళారు. ఈరోజు ఆయన అక్కడ చాలా సుదీర్ఘ ప్రసంగమే ఇచ్చారు. కానీ కొత్తగా ఏం కనిపించకపోయినా కూడా కొన్ని మాత్రం కొంచెం ఆశ్చర్యంగా అనిపించాయి. ఆయన హయాంలో అసలు రాష్ట్రం అంటే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి పరిపాలించినటువంటిగా ఆయన పరిపాలన చేశాడని కావచ్చు, ఇక పోలీసుల గురించి గతంలో మాట్లాడినట్టే మాట్లాడారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయంటున్నారు. సో ఆయన ప్రసంగం మీరు కూడా వినే ఉంటారు కాబట్టి మీ అభిప్రాయం ఏంటండి? అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు అనే దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకోవాలి. ఒక ఆయన కార్గిల్ యుద్ధంలో విజయవంతంగా పోరాడి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన వాడు ఒకడైతే, ఇంకోడు నిన్నగాక మొన్న ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాదులతో పోరాడి భారతదేశ కీర్తి పతాకాలని ఎగరవేసిన వాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకడేమో గనులు దవ్వి క్వాడ్జి ఖనిజాన్ని అమ్ముకున్నవాడు ఒకడు, చట్ట విరుద్ధంగా తవ్వేసి అక్రమంగా ఎగుమతులు చేసినవాడు ఒకడు. ఇంకొకడేమో మహిళ, వేరే మహిళ కూడా కాదు, అతనికి చెల్లెలు అవుతుంది, ఆ చెల్లెల్ని పట్టుకొని అత్యంత నీచంగా హేయంగా అసలు జుగుప్సాకరంగా మాట్లాడినోడు ఒకడు. వీళ్ళిద్దరిని పరామర్శించడానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే, అసలు నేను ఇంత ముందరేమన్నా అడ్డుకున్నానా అంటాడు. జీవో 1 ఎవడిచ్చాడు అంటే వాళ్ళ భాషలో చెప్పడం నాకు రావట్లేదు, కానీ మామూలుగా అయితే వాళ్ళ భాష వాడితే కానీ అర్థం కాదు. వాళ్ళ భాష అంటే ఏం భాష? అధికారిక భాష, కొడాలి నాని మాట్లాడే భాష, రోజా మాట్లాడే భాష వైసీపీ అఫీషియల్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ నాకు రాదు కాబట్టి నేను మాట్లాడాలా, లేకపోతే మామూలుగా అయితే వేరే విధంగా ఉంటుంది. ఆ భాష మనకు రాదు కదా, మనం ఏదో కొంచెం చదువుకున్న వాళ్ళం జర్నలిస్టులం కాబట్టి ఆ భాష మనం మాట్లాడలేం. ఇంకా చెప్తాడు, ఇంకా చాలా చెప్తున్నాడు. జీవో 1 ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జీవో 1 ఎందుకు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? అప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా కాదు, ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్తుంటే భయపడ్డావు నువ్వు. ఆయన యువగళం పాదయాత్ర అని టేకప్ చేస్తే భయపడి చచ్చిపోయావు. ఆయన ఆపటానికి శత విధాల ప్రయత్నం చేశావు. పవన్ కళ్యాణ్ ఆయన ఒక వ్యాన్ వేసుకొని వారాహి అమ్మవారి పేరు పెట్టుకొని రోడ్డు మీదకి రాగానే గసగస వణికిపోయాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి అంటాడు, నన్ను చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు అంటాడు. చంద్రబాబు నాయుడు బావిలో దూకాలట, నువ్వెందులో దూకాలి? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక 9.5 లక్షల కోట్లు ఆ గూగుల్ వాళ్ళు ఆల్ఫాబెట్ వాళ్ళు అయితే వస్తున్నారు, 50,000 కోట్లు వాళ్ళు వచ్చేది. అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్లో యువత ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు సిగ్గుపడాలా? అన్నిటినీ ఎల్లగొట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసి చిన్న చిన్న వ్యాపారస్తులు, మామూలుగా కిరాణా షాపులు, పాన్ డబ్బాలు కూడా నడపలేని అత్యంత కిరాతకమైన పరిస్థితులు తీసుకొచ్చిన నువ్వు సిగ్గుపడాలా? ఎవరు సిగ్గుపడాలి? ప్రతిసారి రావటం అదే ప్రసంగం, మళ్ళీ బట్టలు తీసి కొడతాట పోలీసుల్ని, రిటైర్ అయినా లాక్కొస్తాట, సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తాట. ఇప్పుడు తీసుకొస్తున్నారు కదా మద్యం కుంభకోణంలో, సప్త సముద్రాల అవతలు ఉన్నవాడిని ఒక్కొక్కడిని కొట్టుకుంటూ తీసుకొస్తున్నారు, లాక్కొస్తున్నారు, రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం చేసి వాళ్ళందరినీ డంపుల్లో డబ్బులు దాచిపెట్టుకొని ఐఐటి చదివిన వాళ్ళని, ఖరగ్పూర్లో మొత్తం అంతా చదివిన విద్యావంతుల్ని తీసుకొచ్చి మద్యం అమ్మించి వాళ్ళ జీవితాలని నాశనం చేసి వాళ్ళందరినీ అక్కడ దాచిపెట్టాడు విదేశాల్లో. వాళ్ళందరినీ పీక్కొస్తున్నారు. అది చూసి భయం పుట్టి ఈయనట మళ్ళీ అధికారంలోకి వస్తాట. మళ్ళీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు తప్పు చేసిన పోలీసుల్ని, అంటే తప్పు చేయటం అంటే ఏంటి అంటే క్వాడ్జీ అక్రమంగా తవ్వుకొని దేశ సంపదని లూటీ చేసిన ఒకడిని అరెస్ట్ చేయటం పోలీసులు చేసిన తప్ప జగన్మోహన్ రెడ్డి? ఒక మహిళని, ఎమ్మెల్యేని, మహిళని కూడా చూడకుండా, నీ చెల్లెలు వరుస అయ్యే అమ్మాయిని కూడా చూడకుండా అత్యంత దారుణంగా నువ్వు మాట్లాడావు కదా. ఆ మాటలు ఇంకెవరన్నా నీ కుటుంబ సభ్యుల్ని, వేరే వాళ్ళు ఎవరన్నా అంటే నీకు ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ అన్నారు కదా సార్, అప్పుడు స్పందించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను అదే చెప్తున్నా. ఇక్కడ ఒక మహిళని పట్టుకొని, ఎంత పెళ్ళైన వివాహిత మహిళని పట్టుకొని దారుణంగా మాట్లాడిన వ్యక్తిని వెళ్ళి నువ్వు పరామర్శించావు. అతను ఆ నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే అతని కేసు హైకోర్టుకు వస్తే హైకోర్టు ఏమన్నా తెలుసా? బుద్ధుందా ఆడవాళ్ళ గురించి ఎట్టగా మాట్లాడేది అన్నారు. చూసుకో జగన్మోహన్ రెడ్డి, హైకోర్టులో ఏమన్నారు ఒకసారి చూసుకో, చెక్ చేసుకో. అటువంటి ఇద్దరిని పరామర్శించటానికి వచ్చి నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు ఆయన సరిగ్గా పరిపాలించట్లా, నన్ను చూసి భయపడుతున్నాడు. నిన్ను చూసి భయపడితే మద్యం కుంభకోణం తీసుకొచ్చారు కదా, నీ డంపు మొత్తం నోట్ల కట్టలు పట్టుకున్నారు కదా, ఇంకా పట్టుకుంటారు. నిన్ను చూసి ఎవ్వడూ భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసింది నువ్వైతే ఎదుటివాడు ఎందుకు భయపడతాడు? తప్పు చేసిన వాడు, క్వాడ్జీ స్మగ్లింగ్ చేసి జైల్లో ఉన్నవాడు సిగ్గుపడాలి. వీళ్ళెందుకు సిగ్గుపడతారు? ఒక మహిళని బూతులు తిట్టినవాడు సిగ్గుపడాలి. వీళ్ళెందుకు సిగ్గుపడతారు? అందుకని జగన్మోహన్ రెడ్డికి అదే స్క్రిప్టు. అది ఆ రాసేవాడికి జీతం ఇవ్వలేదేమో, వాడు మరి కొత్త స్క్రిప్ట్ ఇవ్వలేదు అనుకుంటా. ఆ పాత స్క్రిప్ట్ తెచ్చి చదువుతున్నాడు. స్క్రిప్ట్ మార్చుకో జగన్మోహన్ రెడ్డి. సార్ శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి అంటే జనం, జనం అంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఆయన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వస్తుంటే ఎందుకు ఇంతలా కూటమి ప్రభుత్వం భయపడుతోంది? నెల్లూరును మొత్తం అష్టదిగ్బంధనం చేసింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్నారు. అలాగే ఇదంతా కూడా చంద్రబాబు గారికి శాడిజం నరనరాన జీర్ణించుకుపోవడం వల్ల ఈ విధంగా చేస్తున్నారు. పౌర హక్కులను ప్రశ్నించే గొంతుకులను నొక్కుతున్నారు. అందులో భాగంగానే ఈ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పి ప్రధానంగా ఈరోజు ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అలానే ఉందంటారా పరిస్థితి? అంటే ఇక్కడ జగన్ అంటే ధనం, ధనం అంటే జగన్, అవినీతి ధనం అన్నమాట, జనం కాదు. ఇప్పుడు జగన్ అంటే భయం, జగన్ అంటే భయపడుతుంది కూటమి ప్రభుత్వం కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు. జగన్ అంటే భయపడుతుంది జనం. ఎక్కడ తొక్కేస్తాడో, ఎక్కడ తొక్కి చంపేస్తాడో అని. ఇవాళ నెల్లూరు ఎవరు వచ్చినట్లేరు. కొన్ని వీడియోలు చూస్తుంటే ఆయన వెహికల్స్ వెళ్తున్నాయి, ముందు పైలట్ వెహికల్ లాగా ఒకటి పోతుంది, ఆయన వెళ్తున్నాడు. అసలు ఎవ్వరు రోడ్ల మీద జనం లేరు. ఎవరో ఒక 4 మోటార్ సైకిల్ మీద రోడ్డు మీద వెళ్ళేవాళ్ళే, వాళ్ళు ఏదో ఆపి సెల్ఫీలు ఏదో చూస్తున్నారు. అసలు జనం లేకుండా ఈయన వెహికల్ మీద
అటు ఒక నలుగురు డాష్ బోర్డు మీద ఇటు ఒక నలుగురు డాష్ బోర్డు మీద ఎందుకు నిలబడ్డారో నాకు అర్థం కాదు. జనం ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి నిలబడచ్చు. అంటే ఈ ఇరిటేషన్, ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్, ఇప్పుడు ఈ మాటలు జనం లేరనా? అసలు ఆ ముఖం చూశాను, ఆ మాటలు విన్నాను, అరే ఆ ముఖం అంతా కందగడ్డల్లే పెట్టుకున్నాడు. ఆ మాటల్లో అసలు ఆ ఇరిటేషను. పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడు, అసలు అతను ఫేస్ మరీ అన్యాయం. అంటే వీళ్ళు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? అంటే ఏంటి, భయమా? తరువుకు వస్తుందా? అరెస్టు భయంతో మాట్లాడినట్టు కనపడతారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే ఇక జగన్మోహన్ రెడ్డి ఈ వారం రోజులుగా నిద్రపోవట్లేదా? ఎప్పుడు నాకు నోటీస్ ఇస్తారు, ఎప్పుడు తన తలుపు తడతారన్న భయం కనపడుతుంది. ఇప్పుడు ఏదో మన సత్యమూర్తి గారు కూడా అన్నారు, ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడన్నా బావి చూసుకుని దుంకాలా? చంద్రబాబు నాయుడు బావిలో దూకాలట. ఎక్కడన్నా బావి చూసుకుని దుంకాల్సింది ఎవరు, నువ్వా? ఇప్పుడు మద్యం కుంభకోణంలో దొరికిన నువ్వు దూకాలి, ఆయన దూకుతాడు. ఐఏఎస్ఎల్ని జైలుకి పంపినందుకు నువ్వు ఎక్కడన్నా బావి చూసుకుని దుంకాలి. ఐపీఎస్లని ఇప్పుడు ఒక ఐపీఎస్ అయిపోయాడు, ఇప్పుడు రెండో ఐపీఎస్ జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. నీ వల్ల ఐపీఎస్లు జైలుకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకున్నందుకు ఎవరు బావిలో దూకాల్సింది? నువ్వు అన్నమాట. ఇప్పుడు బావి చూసుకుని దుంకాల్సింది నువ్వు. ఏది, నీ తల్లిపై కేసేసుకున్నందుకు బావిలో దూకాలి, నీ చెల్లెళ్ళ ఆస్తులు తిన్నందుకు బావి చూసుకుని దుంకాలి. అంటే నీకు తెలుసు ఏది, నువ్వు బావి చూసుకుని దుంకాలనే మాట నీ నోటెమ్మటి వచ్చిందంటే నేను దుంకాలి అని నీకు తెలిసి ఈ మాట నువ్వు అందుకని వేరే వాళ్ళ మీద అంటున్నావు. ఇప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితులు ఎప్పుడున్నాయి? ఏవి ఎమర్జెన్సీ పరిస్థితులు? ఇప్పుడు జై కొట్టలేదని మెడగోసి చంపటం, అది ఎమర్జెన్సీ పరిస్థితి. మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద లాఠీలతో కొట్టి చచ్చిపోయేలాగా చేసింది, అది ఎమర్జెన్సీ అన్నమాట. ఇప్పుడు మనం చూసాం, అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు అని సెల్ఫీ వీడియో చేస్తే గురేసుకునే పరిస్థితి, వేలాడే పరిస్థితి. ఎమర్జెన్సీ అంటే అదనమాట. ఎమర్జెన్సీ పరిస్థితులు నీ 5 ఏళ్లలో ప్రజలు ఎదుర్కొన్నారు, ప్రతిపక్షాలు ఎదుర్కొన్నాయి, ప్రజా సంఘాలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎక్కడు? ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటే జగన్ వాళ్ళ నెల్లూరు వెళ్ళగలిగేవాడా? బ్రహ్మాండంగా వెళ్ళిపోయాడు, నెల్లూరు ఊరేగాడు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళాడు. అదేమంటే నా కార్యకర్తను నేను పరామర్శించకూడదా అంటాడు, నా పర్యటన పైన ఆంక్షలు ఏంటంటాడు. ఒకవైపేమో భద్రత కల్పించలేదనేది అతనే, భద్రత భగ్నం చేసేది అతనే. అంటే నీ భద్రతని నువ్వే ప్రశ్నార్థకంగా మార్చుకుంటూ నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తావు? జగన్మోహన్ రెడ్డి అసలు ఇంకొకళ్ళని ప్రశ్నించే నైతిక హక్కు అతనికి ఉందా? ప్రశ్నించే గొంతునంట నొక్కేస్తున్నారంట. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించాడంట, ప్రశ్నించినందుకు జైలుకు పంపారంట. ఎవరిని ప్రశ్నించాడు ఆయన? ఏమని ప్రశ్నించాడు నాకైతే తెలియదు. అతను జైలుకి ఎక్కడో కేరళలోనే ఎక్కడో స్పాలో ఎక్కడో ప్రశ్నిస్తూ ఉంటే పట్టుకున్నారు పోలీసులు. అంతేనా? ఈ రేట్ ఎంత, ఫుల్ బాడీ మసాజ్ అయితే ఎంత, లేదు పైర్ మసాజ్ ఫుట్ మసాజ్ అయితే ఎంత అని వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే పోలీసులు వెళ్ళి పట్టుకొని వచ్చారు. మరి ప్రశ్నిస్తున్నాడు అక్కడ ఆ స్పా సెంటర్లో. ఫోర్జరీ సంతకాలు అతని పై ఉన్న కేసులు చూస్తే ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, 250 కోట్ల వైట్ క్వాడ్జ్ తవ్వేసి ఇతర దేశాలకి అక్రమ ఎగుమతులు చేశారు. 700 కోట్ల నష్టం రాష్ట్ర ఖజానా. దానికి అతను జైల్లో ఉన్నాడు. అంటే ఏ నేరం చేయకుండా జైల్లో పెట్టారు అని నువ్వంటే సరిపోతుందా? అతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడండి, రిలీఫ్ రాలేదు, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు. ఇంకెందుకు అరెస్ట్ చేయలేదని చెప్పింది కోర్టు. ముందస్తు బెయిల్ ఎందుకని ఇవ్వలేదు? క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టేశారు? అసలు బెయిల్ ఎందుకని ఇంతవరకు రాలేదు? కోర్టుల్ని బ్లేమ్ చేస్తున్నాడా అతను? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బ్లేమ్ చేస్తుంది కోర్టును. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని ఒక పక్కన పెట్టుకున్నాడు, 6 సార్లు ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యే అని 6 సార్లు అన్నాడు. అవును. ఏమి 6 సార్లు ఎమ్మెల్యేవి నువ్వు కనీసం మహిళా శాసనసభ్యురాలకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా అన్నది ఎవరు? కోర్టు అంది, హైకోర్టు అంది. హైకోర్టు అన్నది. హైకోర్టు ఎవరిని బ్లేమ్ చేసింది? ప్రసన్న కుమార్ రెడ్డి నీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా అన్నట్టుగా మాట్లాడింది.
అసలు ఆ మాటలు ఏంటి? ఒక మహిళా శాసనసభ్యురాలను ఉద్దేశించి ఇప్పుడు మీరే వాళ్ళిద్దరిని పార్వతీ పరమేశ్వరులను కీర్తించారు. మీ పార్టీలో ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు, వేరే పార్టీలో చేరితే బోరుబావులు. అతను ఏంటంటే ఈరోజు ఈ నెల్లూరు ఎపిసోడ్ అంతా చూస్తుంటే మనకి ఎందుకు అతను గుంటూరు జైల్లో సురేష్ని పరామర్శించాడు అంటే హత్యాయత్నం కేసులో ఉన్నాడని పరామర్శిస్తాడు. గుంటూరు వెళ్ళి నందిగం సురేష్ని హత్యలు చేయడం మరి మంచిదేనా? స్వేచ్ఛకి సంకేతం. ఎవరిని పడితే ఆయన చంపేయచ్చు. కిడ్నాప్ చేసిన వంశీని బెజవాడ జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడు. కిడ్నాపులు చేయొచ్చు, చేయాలి, లేకపోతే అది ఎమర్జెన్సీ. ఫోర్జరీ చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు వెళ్ళి పలకరిస్తాడు. మీరందరూ ఫోర్జరీలు చేయండి అనా? అసలు ఈ జైళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు నువ్వు చెప్పు, నాకు చెప్పు. నువ్వు ప్రశ్న అడుగుతున్నా. ఆయన పార్టీ కార్యకర్తలను, ఆయన నాయకులను ఆయన పరామర్శిస్తే తప్పే ఉంది సార్? ఇప్పుడు గుంటూరు జైలుకి ఎందుకు వెళ్ళాడు, బెజవాడ జైలుకి ఎందుకు వెళ్ళాడు, నెల్లూరు జైలుకి ఇప్పుడు 2 సార్లు వెళ్ళినట్టున్నాడు. రేపు 5వ తారీఖు ఎప్పుడో రాజమండ్రి జైలుకి వెళ్తాడంట. ఎందుకు ఈ జైళ్ళన్నీ ఏమన్నా చూసుకుంటున్నాడా? ఏ జైలు నాకు ఫిట్ అనే ఒక పర్యటన ఇది. గుంటూరు బెస్టా అని సురేష్ని అడిగావా? బెజవాడ జైలు బాగుందా అని వంశీని అడిగావా? నెల్లూరు జైలు బాగుందా, ఇక్కడ నేను రావచ్చా అని కాకాన్ని అడిగాడా? తనకేది ఫిట్టు, బాగున్న ఫెసిలిటీస్ ఉన్న జైలు ఏంటి అనే దానికి వెళ్దామన్నా జగన్ యొక్క ఆ హిడెన్ ఎజెండా కనపడుతుంది మనకేది. ఈ అల్లకల్లోలం ఒకటి సృష్టించే పన్నాగం, ఈ రాష్ట్రాన్ని మళ్ళా రావణ కాష్టం చేయాలన్న సందేశాన్ని తన శ్రేణులకి ఇస్తున్నాడు. అటు బంగారుపాలెం పర్యటన రప్ప రప్ప అంటాడు, రెంటపాళ్ళ పర్యటన కారు కింద వేసి తొక్కుతాడు. అతను ఏంటంటే తను అరెస్ట్ అవ్వడం ఖాయం కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఇవాళ అల్లకల్లోలం చెయ్యమన్న ఒక హిడెన్ ఎజెండా, ఆ సందేశాన్ని తన శ్రేణులకి అండర్ కరెంట్ పంపిస్తున్నాడు. ముందు ఇతన్ని కట్టడి చేయాలి. జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడం ఇవాళ ఒక సవాల్. ఏది ఈ అచ్చోసిన ఆంబోతులను కనుక కట్టడి చేయకపోతే మీరు ఏపుగా ఎదిగిన ఈ పంట చేలని అవి ధ్వంసం చేస్తాయి. మీరు ఎన్ని అభివృద్ధి చేసినా అది నిలబడనివ్వరు అన్నమాట, తొక్కేస్తారు. ఇక్కడ ఇంకొకటి, బావిలో దూకాల్సింది ఎవరు అంటే సొంత చెల్లెలు సునీతారెడ్డి, నర్రెడ్డి సునీతారెడ్డి చంద్రబాబు నాయుడిని కలిసి, అయ్యా మా నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు మా సోదరులు, ఆ కేసుని మీరన్నా ఒక కొలిక్కి తీసుకురండి అయ్యా. నిన్న మొన్నటి వరకు మా అన్న ఒక అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక తమ్ముడు కడప ఎంపీగా ఉన్నాడు, వాళ్ళిద్దరూ కలిసి ఈ కేసుని సర్వనాశనం చేశారు, మీరన్నా చేయండి అయ్యా, తొందరగా చేయండి అయ్యా అని చెల్లెలు, సొంత చెల్లెలు అంటే బాబాయ్ కూతురు వెళ్ళి చంద్రబాబు నాయుడిని అడిగినప్పుడు ఈ అన్న బావిలో దూకాలి, ఈ అన్న దూకాల్సిందే అప్పుడు బావిలో దూకాలి, పులివెందుల బావిలో దూకాలి. ఇప్పుడు వచ్చి ఏ బావి చూసుకుంటాడు అంటే బావి చూసుకోవాల్సింది ఆయన కాదు నువ్వు. షర్మిల ఇవాళ తన ఆస్తులు తన అన్న తిన్నాడు, నా బిడ్డలిద్దరికీ రావాల్సినటువంటి ఆస్తులు మా నాన్న ఇచ్చినటువంటి ఆస్తులు తిన్నాడు అని షర్మిల ఆరోపణ చేసిన నేపథ్యంలో ఎక్కడన్నా బావి చూసి దొంకాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కాకపోతే పాండ్, ఏ పాండ్లో దూకాలి? లోటస్ పాండ్. ఈ మధ్య లోటస్ పాండ్ వెళ్ళట్లేదు ఎందుకో. లోటస్ పాండ్ అంటే మళ్ళీ అక్కడ రేవంత్ రెడ్డి గుర్తొస్తున్నాడు, అందుకనే వెళ్ళట్లేదు. తల్లిపై కేసేసి ఎన్సీఎల్టీలో తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకున్నప్పుడు ఎవరమ్మా బావిలో దుంకాల్సింది? సార్ ఇక్కడ మళ్ళీ కూడా ఆయన పోలీసులను ఉద్దేశించి వాళ్ళు బెదిరింపు వ్యాఖ్యలు చేయడం చూసాం. అంటే పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం ఎక్కువైంది అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? మరి లైట్గా అనలేదు, పోలీసులు కలెక్షన్ ఏజెంట్లుగా మారారు అని చెప్పి చాలా తీవ్రమైన ఆరోపణ చేశాడు. దాని మీద మీ అభిప్రాయం అడుగుతాం. ఇప్పుడు పోలీసులు కలెక్షన్ ఏజెంట్లా కాదా అనేది ఒక్కొక్క కేసు బయటికి తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు. మొత్తం అన్యాయాలు, ఆ మద్యం కేసు అయితే ఇంత తొందరగా దర్యాప్తు మొత్తం ఒక కొలిక్కి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి దాకా కేసు వెళ్ళిపోయింది.
మొత్తం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అని చర్చించటానికి సిట్టు అధిపతి రాజశేఖర్ బాబు ఇవాళ డీజీపీని కలిసి మాట్లాడి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఆ వార్త చూశాడు పొద్దున్నే. ఆ వార్త నెల్లూరులో మాట్లాడటానికి ముందు రాజశేఖర్ బాబు సిట్టు అంటే మద్యం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్టు అధినేత రాజశేఖర్ బాబు డీజీపీని కలిశాడు అన్న సెంటెన్స్ ఒక్కటి చదువుకున్న తర్వాత ఆ రోజా భాషలో చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఎందుకు తడుపుకుంటున్నారని ఏదో అడిగింది. మరి ఆ పని జరిగినట్టుంది పాపం ఈ జగన్మోహన్ రెడ్డికి. అందుకని పోలీసుల్ని హెచ్చరిస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ పట్టుకో నువ్వు నీ మద్యం కుంభకోణంలో ఇంతమందిని పట్టుకున్నారు, డబ్బుల డంపులు దొరకపుచ్చుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు, రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తున్నారు, క్వాడ్జ్ దొంగల్ని పట్టుకున్నారు, మహిళల్ని తిట్టే వాళ్ళని జైల్లో వేస్తున్నారు, మర్డర్లు చేసేవాళ్ళని జైల్లో వేస్తున్నారు, కిడ్నాపులు చేసేవాళ్ళని జైల్లో వేస్తున్నారు. మొత్తం నిన్నైతే వైసీపీ వాళ్ళండి నిన్న ఒక పెద్ద క్యాంపెయిన్ పెట్టారు. ఆడొకడు తురక కిషోర్ అని ఒకడు ఉంటాడు. అట్ట బయటకు వచ్చాట, ఒక కేసులో బయటకు వచ్చాట బెయిల్ మీద, రాగానే ఇంకో కేసులో అరెస్ట్ చేశారట. ఇది దారుణం అంట, ఇది అన్యాయం అంట, ఇది అక్రమం అని చెప్పి పెద్ద క్యాంపెయిన్ మొదలు పెట్టారు ఈ వైసీపీ వాళ్ళు. పెద్ద క్యాంపెయిన్ మొదలు పెట్టడమే కాకుండా ఆ తురక కిషోర్ వైఫ్ తోటి ఆమె వచ్చి ఏడుస్తున్నది. మా ఆయన చూసి 8 నెలలు అయింది, మా ఆయన్ని చూడాలని. మీ ఆయన్ని నువ్వు చూడాలి కదా, మీ ఆయన్ని అడుగు ఎంతమంది పుస్తల తాళ్ళు తెంచాడో మీ ఆయన్ని అడుగు, ఎంతమంది మీద దౌర్జన్యం చేశాడో. బుద్ధా వెంకన్న అనే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద మొత్తం బోండా ఉమ, బుద్ధా వెంకన్న, ఇంకొక అడ్వకేట్ ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళ మీద పాశవికంగా అటాక్ చేశారు. ఇంకా వాళ్ళకి భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున బతికున్నారు. అంత దారుణంగా ఇంత పెద్ద దొంగ తీసుకొని వాళ్ళు ప్రయాణిస్తున్న వాహనం మీద అటాక్ చేసిన ఈ తురక కిషోర్ని ఈ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ తురక కిషోర్ మీద ఆధారపడి ఎప్పుడైతే అతను తెలుగుదేశం నాయకుల మీద ఇంత దొంగ తీసుకొని దాడి చేశాడో ఆ నెక్స్ట్ మంత్ అతన్ని మాచర్ల మున్సిపల్ చైర్మన్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కావాలని దాడి చేయాల్సిన పరిస్థితులను వీళ్ళు కల్పించారు. విజయవాడ నుంచి 2 ఆకురౌడీలు వచ్చి ఇక్కడ వాళ్ళ ప్రతాపం చూపించేందుకు ట్రై చేస్తేనే వాళ్ళ ఆకురౌడీలా బుద్ధా వెంకన్న వీళ్ళు ఆకురౌడీల వాళ్ళు వడ్డెర కులస్తుడని తెలిసి కూడా కావాలని ఆయన ఏ తప్పు చేయకపోయినా కూడా అరెస్ట్ నేను చెప్తున్నా కదమ్మా, నేను చెప్తున్నా కదా వాడు ఏం తప్పు చేశాడో నేను చెప్తున్నా కదా. అటెంప్ట్ మర్డర్లు ఎన్నున్నాయో తెలుసా? అటెంప్ట్ మర్డర్ కేసులు ఎన్నున్నాయో తురక కిషోర్ మీద. ఇవాళ వాళ్ళ ఆవిడ వచ్చి మా ఆయన్ని 8 నెలలు అయింది చూసి, మా ఆయన్ని 8 నెలలు అయింది చూసి, పో జైలుకి వెళ్ళి చూసిరా పో. జగన్మోహన్ రెడ్డి అందరిని వెళ్ళి జైల్లో ములాఖాత్ అవుతున్నాడు కదా, నువ్వు పో ములాఖాతులో చూసుకోపో. నేరాలు చేసిన వాణ్ణి కాపాడటం ఒక్కటే ధ్యేయంగా పెట్టుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి తురక కిషోర్ అనే ఒక వ్యక్తిని పట్టుకొని అతని మీద సానుభూతి రావాలి. జగన్మోహన్ రెడ్డి ఎట్టొస్తుంది ఆ సానుభూతి? నేరస్తుల్ని నువ్వు పొద్దున్న లేచి దగ్గర నుంచి నేరస్తుల్ని వెంటేసుకొని తిరుగుతుంటే సానుభూతి ఎట్లా వస్తుంది? సానుభూతి జనరేట్ చేయటానికి కొంచెం గడ్డానికి తెల్ల రంగు రాసుకొని, ఒకరోజు బొట్టు పెట్టుకొని, ఒకరోజు బొట్టు పెట్టుకోకుండా ఈ నాటకాలు ఇవన్నీ వచ్చేసి మొత్తం 2000 మంది పోలీసుల్ని పెట్టారు అంటాడు. 2000 మంది పోలీసుల్ని నువ్వు అడుగుతున్నావుగా సెక్యూరిటీ కావాలని పెట్టారు. కాదుట ఆ 2000 మంది పోలీసులు ఉంటే అక్కడ బంగారుపాళ్యంలో చేసినట్టే నెల్లూరులో కూడా చేశారు. నువ్వు రూట్ ఇచ్చావు కదా, ఆ రూట్లోనే పో, వేరే రూట్లో తిరగటానికి వీల్లేదని చెప్పారు. దాంతో గిల కొట్టుకున్నాడు. ఏం చేయాలో అర్థం కాల. అందుకని బంగారుపాళ్యం వీడియోలు తీసి, ఆ మార్కెట్ యార్డ్ వీడియోలు తీసి ఆ వీడియోలు ఇప్పుడు వేసుకుంటున్నాడు సాక్షిలో. అంటే ఇక్కడ జనం రాలేదు, మరి ఆ విషయం తెలియకూడదు బయట. జనాలు రాకుండా 2000 మంది పోలీసులు పెడితే ఎట్లా వస్తారు సార్ జనాలు? 2000 మంది పోలీసులు పెట్టమని అడిగింది నువ్వే కదా.
ఖచ్చితంగా పెడతారు, 5,000 మందిని పెడతారు ఈసారి. ఎందుకు అంటే వచ్చిన ఆయన ప్రాణాలు అంత విలువైనవి. ఆయన ప్రాణాలు ఇప్పుడు పట్టుకోవాలి, ఇప్పుడు రిమాండ్కి పంపించాలి. మాజీ ముఖ్యమంత్రి చాలా భద్రత కల్పించాలి. ముఖ్యమంత్రికి ఎంత భద్రత ఉందో అంత నాకు కల్పించమని అడిగాడు, ఇస్తున్నారు. అందుకనే 2,000 మందిని పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మీరు ఏ పర్యటనకు వెళ్ళినా 5,000 మంది పోలీసులు వస్తారు, డోంట్ వరీ. మీ భద్రతే వాళ్ళ బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత అది. అందుకని ఈసారి 5,000 మంది పోలీసులను పెడతారు. నీకు ఏం మాట్లాడాలో తెలియదు, ఎవరిని పరామర్శించాలో తెలియదు. నీ అనునాయులు ఆప్తులు అందరూ కూడా జైళ్లలోనే ఉన్నారు, ఇంకా ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు, వాళ్ళు కూడా పోతారు. మా రజనమ్మ అంటాడు, అంటే మా రజనమ్మ అతనిది ప్రతిదీ బూమరాంగ్ అవుతున్నాడు. సత్యమూర్తి గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఎవరు అతను కిషోర్, ఆ కిషోర్ భార్యని వెహికల్ ముందు బైఠాయించేలా చేసి ఆ బిడ్డల్ని ఇచ్చి ఒక సినిమా క్రియేట్ చేయటం, అది కూడా మిస్ఫైర్ అయింది. ఏంటి, గతంలో ఇదే కిషోర్ బుద్ధాయం కన్నా బొండా ఉమ్మ వాహనం మీదకి మంచి బాదు తీసుకుని దబా దబా బాదుతున్న వీడియో, ఈ వీడియో 2 కలిపి వైరల్ చేస్తున్నారు. అంతే కదా, మరి సహజంగా అంతే కదండి. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మరి కాకాని చేసిన తప్పేంటి అంటాడు. అంటే అదంది ప్రతిదీ మిస్ఫైర్ అవుతుందంటే అక్కడే అనమాట. ఇప్పుడు మరి పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం నెలకేసి కొడితే తప్ప అంటాడు. అసలు ఇంకొక విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమంగా క్వాడ్జ్ మైనింగ్ చేశాడు అని చెప్పి ఫిర్యాదు వచ్చింది ఆయన గవర్నమెంట్లోనే, ప్రాథమిక దర్యాప్తు వచ్చింది ఆయన గవర్నమెంట్లోనే, ఎవరు చేసిన రిపోర్ట్ వచ్చింది నీ గవర్నమెంట్లోనే. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రిపోర్ట్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కేసు బుక్ అయింది, ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు. ఆ విషయం బేసిక్స్ కూడా తెలియకుండా ఎందుకు తెలియదు కానీ అవన్నీ ప్రజల్ని మభ్యపెట్టడానికి వెళ్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు. అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అంటాడు. క్వాడ్జ్ తవ్వుకొని లారీల్లో అయితే అమ్ముకుంటే అరెస్ట్ చేయరా? కేసు పెట్టింది నీ ప్రభుత్వంలో చూసుకో, రిపోర్ట్ వచ్చింది నీ ప్రభుత్వంలో చూసుకో ఒకసారి వెళ్ళి. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారు అసభ్యకరంగా మాట్లాడారు. ఆయన పరామర్శించడానికి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, రోజా గారి మీద గాలి భానుప్రకాష్ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా కరెక్టు, అసలు ఆడవాళ్ళకి రక్షణ లేదా, ఆడవాళ్ళకి మర్యాద లేదా ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరి గతంలో షర్మిల గారిని విజయమ్మ గారిని అన్నప్పుడు మరి ఇలా ఎప్పుడు వచ్చి ఆయన మైకుల ముందు మాట్లాడలేదు. అండ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శిస్తూ ఆయన ఈ మాటలు మాట్లాడడం పట్ల ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. మీరేమంటారు? గాలి భాను నా వ్యాఖ్యలకి కట్టుబడి ఉన్నా అని ఏమన్నా మళ్ళీ 2వ మూడోసారి మాట్లాడా? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 2-3 సార్లు అన్నారు ఏమని, నేను అన్నది కరెక్టే, నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. హైకోర్టు తిట్టేదాకా అదే విధంగా మాట్లాడారు. నోరు జారడం అనేది అది కాదు ముఖ్యం, తర్వాత సర్దుకోవడం, తప్పు పట్ల క్షమాపణ తెలియజేయడం. ఇక్కడ ఇదేంటి, ఒక రకంగా మురికి వ్యాఖ్యల రాష్ట్రంగా మార్చేశారు. ఎవరు చేశారు? ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటిది అఫీషియల్ లాంగ్వేజ్, కొడాలి నాని భాష, రోజా భాష అఫీషియల్ లాంగ్వేజ్. ఆ భాషలో చెబితేనే వాళ్ళకి అర్థమవుద్ది, కానీ నేను జర్నలిస్టుగా నేను ఆ భాష రాదు, నేను మాట్లాడలేను అని సత్యమూర్తి గారు అన్నారు. అంటే మీకు అర్థం అవ్వటం కోసం ఆ భాషలో చెప్పాడేమో గాలి భాను. ఈ భాషలో మాట్లాడితేనే మీకు అర్థమవుద్ది అని చెప్పి గాలి భాను చివరికి అతను మీ భాషలో అతను మాట్లాడి ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటి, నువ్వు అక్కడికి వెళ్ళావు, ఇన్ని రోజులైంది, ప్రశాంతి మేడం మీద ఈ వ్యాఖ్యలు దురదృష్టకరం, నేను ఖండిస్తున్నా అనే మాట నీ నోటెమ్మటి వచ్చిందా? ఎందుకని రాలేదు? ఇప్పుడు ఆమెకి నువ్వే కదా టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చింది, అంటే బోరుబావికి టీటీడీ బోర్డు మెంబర్షిప్ ఇచ్చారా నీ భాషలో మాట్లాడాలంటే? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజ్యసభ ఇచ్చింది మీరే కదా. అంటే ఇప్పుడు ఇవాళ ఏంటి, నువ్వు నీ గొయ్యి నువ్వు దవ్వుకుంటున్నావు, నీ బావి నువ్వు దవ్వుకుంటున్నావు దొంకటానికి. ఇంకా ఎవరిని దొంకమంటావు? ఇవాళ నీతో పాటు నీ బావిలో దొంకటానికి నీ పార్టీ వాళ్ళు కూడా సిద్ధంగా లేరు, ఎవరు రావట్లేదు, అందరూ పారిపోతున్నారు, కార్యకర్తలు పారిపోతున్నారు. ఇంకొకటి ఒక ముఖ్య విషయం నీకు చెప్పాలి,
మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశాడు, కరప్షన్ సైంటిస్ట్ జగన్ ఎక్స్పోజ్డ్. ఏంటది? కరప్షన్ సైంటిస్ట్. అసలు నిజంగా మాణిక్యం ఠాగూర్ ఏం ట్వీట్లు పెడుతున్నాడంటే, అబ్బో, సైంటిస్ట్ అంటే ఏంటి? కొత్త కొత్త విధానాలు కనిపెట్టి కరప్షన్ చేస్తున్నాడు. ఏది, మనం బల్బ్ కనుక్కున్నాడు థామస్ ఆల్వా ఎడిసన్, టెలిఫోన్ కనుక్కున్నాడు గ్రాహం బెల్. సైంటిస్టులుగా మనం ఏంటి, ఆయన ఎవరు ఉన్నారు, ఎవరు మరి ఐన్స్టీన్, ఆ యాపిల్ కింద పడేసరికి ఆయన ఏంటి, గురుత్వాకర్షణ సిద్ధాంతం. అట్లా జగన్మోహన్ రెడ్డి కూడా సైంటిస్ట్. జగన్మోహన్ రెడ్డి ఏ సైంటిస్టు? కరప్షన్ సైంటిస్ట్. కొత్త కొత్త విధానాల్లో అవినీతి ఎట చేయాలని కనిపెడుతూ ఉంటాడు. అంటే క్విడ్ ప్రోకో అనే పదం అసలు ఈ ప్రపంచానికి తెలుసా? ఎవరి ద్వారా తెలిసింది? జగన్మోహన్ రెడ్డి. గురుత్వాకర్షణ సిద్ధాంతం ఎవరి ద్వారా తెలిసింది? ఐన్స్టీన్ ద్వారా తెలిసింది. లేకపోతే న్యూటన్ ద్వారా తెలిసింది ఏంటి? ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. ఇప్పుడు నీకెంత నాకెంత అనేటటువంటి సైంటిస్ట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనమాట. లేకపోతే ఇప్పుడు ఈ 5 years సీఎంగా జగన్మోహన్ రెడ్డి మరి సైంటిస్ట్ కదా, మరి కొత్త విధానం ఇంకోటి కనుక్కోవాలి కదా అని చెప్పి ఆర్గనైజ్డ్ క్రైమ్. విన్నావా ఆ పదం అంతకుముందు ఎప్పుడన్నా? నేరం చేయటం తెలుసు, క్రైమ్ అనే పదం మనం విన్నాం, కానీ క్రైమ్ ఆర్గనైజ్డ్గా చేయొచ్చు అన్న సైంటిస్ట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ క్రిమినల్ సైంటిస్ట్ అంటావు నువ్వు. మళ్ళా ఏది కరప్షన్ సైంటిస్టే కాదు మాణిక్యం ఠాగూర్ గారు, జగన్మోహన్ రెడ్డి క్రిమినాలజీలో కూడా సైంటిస్ట్. నేరాల్లో కూడా కొత్త కొత్త విధానాలు కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఆయన ఇచ్చినటువంటి ఆ ట్వీట్ మొత్తం చూసినట్లయితే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రికవర్డ్ 11 crore ఇన్ హార్డ్ క్యాష్ సీజ్డ్ ఫ్రమ్ ఏ హైదరాబాద్ ఫామ్ హౌస్. అదే అసలు వచ్చిన ఫామ్స్ ఏదో ఉన్నట్టు ఉంది. ఐటీ అడ్వైజర్ రాజశేఖర్ రెడ్డి టు హిజ్ క్లోజ్డ్ ఎయిడ్ ఇన్ ద 3,500 crore లిక్కర్ స్కామ్. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. దిస్ ఈజ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. 3,500 కోట్లు బ్రైబ్స్ టేకెన్, 62 crore లాండర్డ్ ఫ్రమ్ లీలా డిస్టిలరీ, 224 crore టర్న్ ఓవర్ బై యూవీ డిస్టిలరీస్ లింక్డ్ టు జగన్ పార్టీ. యూవీ డిస్టిలరీ, యు అంటే ఉపేందర్ రెడ్డి, వి అంటే విజయేందర్ రెడ్డి. వాళ్ళ అక్షరాలు చూసావా? వాళ్ళ పేర్లతో ఫస్ట్ అక్షరాలతో పెట్టుకుంటున్నారు కంపెనీ పేరు కూడా. యూవీ వాళ్ళ దగ్గర డబ్బులు దొరికితే ఆయన కాదంటాడు. 224 కోట్లు. ఆ యూవీ డిస్టిలరీస్కి నాకు సంబంధం లేదు, ఈ 11 కోట్లకి నాకు సంబంధం లేదంటాడు కసిరెడ్డి రాజు. సంబంధం లేదంటే కాదు. ఈరోజు సాక్షిలో విజయేందర్ రెడ్డి టీడీపీకి లొంగిపోయాకే ఈ డబ్బులు బయటపడ్డాయని చెప్పి కూడా రాస్తున్నారు కదండి. డబ్బులు కూడా లొంగిపోయాడుగా. కసిరెడ్డి రాజు లొంగిపోయి ఎవరి దగ్గర భాగస్వామి? టీడీపీ ఎంపీ భాగస్వామి. అందరూ లొంగిపోయినాడులే. సాయిరెడ్డి లొంగిపోయాడు, కసిరెడ్డి రాజు చెల్లెలే లొంగిపోయిందని చెప్పుకున్నాడు కదా. సొంత చెల్లెళ్ళు చంద్రబాబు నాయుడికి లొంగిపోయిందని చెప్పుకున్నాడు కదా. ఎక్కడన్నా ఏది చూసుకుని దుంకాలి, ఎక్కడన్నా బావి చూసుకుని దుంకాల్సింది ఎవరు? సొంత చెల్లి గురించి ఏం మాట్లాడావు? పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుని మెప్పించడానికి వెళ్ళిందన్న రోజే బావి చూసుకుని దుంకాల్సింది నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్ వెళ్ళిందో ఇవాళ నెల్లూరు జైలు దగ్గర పరామర్శలో కనపడతా. జగన్మోహన్ రెడ్డి దగ్గర టెక్నిక్ ఒకటి ఉంది. అంటే మీరు చెప్పినట్టు నేరాల్లో సైంటిస్టే కాకుండా అబద్ధాల్లో కూడా సైంటిస్టు. కొత్త కొత్త అబద్ధాలు ఎట్లా కనిపెట్టాలి, అబద్ధాలని ఎట్లా చెప్పాలి అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి థీసిస్ రాస్తే ఇవాళ రాస్తే రేపటికల్లా డాక్టరేట్ వస్తుంది. ఎట్లా అంటే అదే మొత్తం వ్యాపారం దగ్గర నుంచి రాజకీయం దగ్గర నుంచి అన్ని అబద్ధాలే. ఎట్లా చెప్తాడంటే అబద్ధము మీకు చెబితే నువ్వు స్టోరీ కథ మొత్తం చెప్పాలి. నువ్వు కథ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా చూడండి స్టోరీ సగం నుంచి చెప్తాడు. చెబితే ఇటు సగం చెప్తాడు, లేకపోతే ఇటు సగం చెప్తాడు. మొత్తం స్టోరీ చెప్పరా బాబు, అంత తెలిసిపోతుంది. ఏమంటాడు ఇవాళ ఏమన్నాడు, రోజమ్మ మీద ఇట్ట మాట్లాడతాడా నగరి ఎమ్మెల్యే అన్నాడు.
మీ రోజమ్మ ఏం మాట్లాడిందో తెలుసా జగన్మోహన్ రెడ్డి? గాలి నా కొడుకులు, గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అని ఎమ్మెల్యేలు అంది. ఆ ఎమ్మెల్యేల్లో నువ్వు కూడా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డినే అంది. ఆ ఎమ్మెల్యేల్లో నువ్వు కూడా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. నేను ఆ పదాన్ని కూడా నేను వాడకూడదు, నాకు అది కరెక్ట్ కాదు. కానీ ఏమన్నదో అర్థం కావటానికని చెప్పాను. ఐఎమ్ వెరీ సారీ. గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అన్న తర్వాత ఆ గాలి భానుప్రకాష్ ఆయన చెప్పాడు, సమాధానం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే, రోజమ్మని అంత మాట అంటారా, రోజమ్మని అంత మాట అంటారా అంటాడు. రోజమ్మ ఏమన్నదో కనుక్కో. విడుదల రజనీ గురించి, రజనమ్మ మా మంత్రి రజనమ్మ చెప్తా, మా మంత్రి రజనమ్మ అని చెప్తున్నాడు. వీళ్ళని అక్కడ వ్యాపారులని, క్వారీ యజమానులని బెదిరించి 3 స్టోన్ క్రషర్స్ని 2 కోట్లు 3 కోట్లు కొట్టేస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని మా విడుదల రజనమ్మ అంటాడు. ఆ గుడివాడలో కొత్త యాక్టర్ వచ్చింది. ఆ కొత్త యాక్టర్ వచ్చి ఆమె భర్త వచ్చి, భర్తని నేను అదే చెప్పబోతున్నా, భర్త అని నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి నేను భర్త అన్న. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? వాళ్ళ సొంత నాయకురాలి భర్తని హారిక ఆమె మొగుడు అన్నాడు. చూడు, కావాలంటే చూడు, ఆ వీడియో చూడు మళ్ళీ. నేను భర్త అని గౌరవవాచకం వాడాను. జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీకి సంబంధించిన బీసీ నాయకురాలని ఉద్దేశించి మాట్లాడుతూ హారిక ఆ మొగుడు, వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు వాళ్ళు ఏమైనా అనుకుంటారు, మొగుడు అనుకుంటున్నాడు. అందుకని ఇట్లా మాట్లాడతాడు. ఒక పార్ట్ 1 చెప్తాడు. కొన్ని స్టోరీలు నేను అనుకుంటే చంపుకుంటే మీకేంటి, మా చెల్లి ఆస్తి నేను తింటే మీకేంటి, మా అమ్మ మీద కేసేస్తే మీకేంటి, ప్రతి ఇంట్లో ఉండేదేగా స్టోరీ. పార్ట్ 1 కొన్ని స్టోరీల్లో పార్ట్ 1 చెప్తాడు, ఇంకొన్ని స్టోరీల్లో పార్ట్ 2 చెప్తాడు. 2 కలిపి చూసుకోవాలి మనం. ప్రజలందరూ కూడా ఈ 2 స్టోరీలు కలిపి చూసుకోవాలి. కలిపి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి బండారం మొత్తం బయటపడుతుంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి మా వల్లభనేని వంశీ అన్నని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అందగాడు కాబట్టి అరెస్ట్ చేశారు అన్నాడు. అందగాడు కాబట్టి అరెస్ట్ చేస్తారా? కిడ్నాప్ చేస్తే అరెస్ట్ చేశారా? కిడ్నాప్ చేసింది చెప్పడు, అరెస్ట్ వరకే చెప్తాడు. అదమ్మా, ఏది కిడ్నాప్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, అది రెడ్ బుక్ రాజ్యాంగం. అది ఏది ఇవాళ మరి ఇంకెవరు ఫోర్జరీ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం. లేకపోతే ఇంకా మర్డర్ అటెంప్టులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్పు కదా. మర్డర్ అటెంప్ట్ చేయడం తప్పేముంది? ఎమర్జెన్సీ పరిస్థితులు. మర్డర్ చేయటమే తప్పు లేనప్పుడు, బాబాయిని వేసేయటమే తప్పు కాదన్నప్పుడు అటెంప్ట్ చేస్తే తప్ప? అది జగన్మోహన్ రెడ్డి వాదన.